మార్నింగ్ ఎవ్రీవన్. దైవవాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏమిటంటే సామెతలు 28వ అధ్యాయం 19వ వచనం. తన పొలము సేద్యము చేసుకుని వారికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంత అంత కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. ఒక్కొక్కరు ఒక పని చేస్తారు. కొంతమంది డ్రింక్ పని చేస్తూ ఉంటారు, కొంతమంది ఐటీ జాబ్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేస్తూ ఉంటారు కదండి. అందులో మనము ఎంత ఇదిగా ఉంటున్నాము, ఎంత యాక్టివ్గా ఉంటున్నాము. ఇక్కడ చూసినట్లయితే తన పొలము సేద్యం చేసుకునే వానికి అంటే మన పనిలో మనము ఎంత పని చేస్తున్నాము, ఎంత వర్క్ మనము దానికి ఇస్తున్నాము, ఎంత టైం దానికి ఇస్తున్నాము, మనం చేసేది ఎంత నిజాయితీగా మనం వర్క్ చేస్తున్నాము. చాలామంది పని అనగానే చాలామంది తప్పించుకుంటూ ఉంటారు. కొంతమంది వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ వచ్చిన తర్వాత కూడా వర్క్ చేయడం మానేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు అంటే చాలామంది వాళ్ళ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు చూసినట్లయితే చాలామంది వర్క్స్ లేక, జాబ్స్ లేక చాలామంది ప్రయాసపడుతున్న వారు మనం చూడొచ్చు. చదువుకొని కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని చూడొచ్చు. అలాగా మీరు కాకుండా మీరు చేసే పనిలో మీరు కష్టపడి ఈ రోజు నుంచి మీరు కష్టపడుతూ మీరు చేసే పనిలో ఇంకా యాక్టివ్ అవుతూ ఇంకా టైం వేస్ట్ చేయకుండా, చాలామంది వ్యసనాల్లో టైం వేస్ట్ చేస్తూ ఉంటారండి. ఒక ఫోన్, ఒక ఆల్కహాల్, మందు త్రాగడం ద్వారా చాలామంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. చాలామందికి అదే పనిగా భావిస్తూ ఉంటారు. పేకాట ఆడడం కానీ లేదంటే అని బెట్టింగ్ చాలామంది ఆడుతుంటారు. యవనస్తులు చూసినట్లయితే ఇప్పుడు వాలీబాల్లో కానీ ఎందులో కానీ బెట్టింగ్స్ ఆడడం దాన్ని పనిగా భావిస్తూ ఉంటారు. ఓకే, ఇందులో ఇన్కమ్ వస్తుంది కదా అని. కానీ ఇప్పుడు చూసినట్లయితే అది ఒక రకమైన టైం వేస్టేనండి. చాలామంది వారికి జాబ్ దొరకట్లేదని ఏమీ స్టార్ట్ చేయకుండా జాబ్తో ఉండిపోతూ ఉంటారు. కానీ వాట్ అబౌట్ బిజినెస్ అంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీరు ముందు ఒక అడుగు వేయాలండి. మనం పొలము సేద్యం చేస్తేనే అందులో ఫలింపుని చూస్తాము. మనం ఒక మొక్కకి నీరు పోస్తేనే అది ఫలిస్తుందండి. మనం నీరు పోయకుండా ఉంచితే అది చాలా రోజులకి చనిపోతుంది ఆ మొక్క. దేవుడు మనల్ని దీవించాలంటే మనం ముందు ఒక స్టెప్ వేయాలి, మేనిఫెస్ట్ చేయాలి దాన్ని. నాకు ఈ ప్రభు ఈ ఉద్యోగం కావాలి అని చెప్పేసి మనం ఇంట్లో కూర్చొని ఇంటర్వ్యూకి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే వారు మనకు ఆఫర్ లెటర్ పంపించారు కదండి. మనం ఇంటర్వ్యూ వెళ్ళి అది క్రాక్ చేస్తేనే మనకు ఆఫర్ వస్తుంది కదా. ఇక్కడ చూసినట్లయితే అలాగే చాలామంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు యవ్వన కాలం మంది తప్పిపోయి టైం వేస్ట్ చాలా చేసేసిన తర్వాత తిరిగి వస్తాడండి తండ్రి దగ్గరికి. తన లైఫ్లో చాలా టైం తను వేస్ట్ చేసేసాడు. అప్పటికే తను తండ్రి దగ్గర ఉండంటే ఇంకా ఆశీర్వాదాలు పొందుకునేవాడేమో, ఇంకా గొప్ప ఆశీర్వాదం పొందేదేమో. తప్పిపోయిన కుమారుడిలాగా ఇంకా టైం వేస్ట్ చేయకుండా, మీ టైంని మీరు వృధా చేసుకోకుండా మీరు పనుల్లో ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణ మహోన్నత నేను మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులేసా. గడిచిన కాలం అంతా నీ కృపధ్యరెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులేసా. ఈరోజు అయితే ప్రభా మేము తండ్రి మా టైం వేస్ట్ చేసుకోకుండా తండ్రి మేము ఎలాగ మా పనుల్లో మేము ఇంకా ముందుకు వెళ్ళాలో, ముందుకు సాగాలి, ఇంకా ఆశీర్వదించబడాలి ఎలాగా అని చెప్పేసి మేము నేర్చుకున్నాం ప్రభా. వేసి అది మా మనసులో నాటవేయండి ప్రభా. అది మేము గుర్తు తెచ్చుకుని ప్రభా ఇంకా ఆశీర్వాదకరంగా మారేటట్టు మీరు సహాయం చేయండి. యవనస్తులు వారి టైంని వేస్ట్ చేయకుండా తండ్రి మంచిగా బ్రతికే భాగ్యాన్ని వారికి దయచేయమని యేసు దివ్యనామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.